హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బంగాళాదుంప తీయగూర అండి. వాటికి కావాల్సిన పదార్థాలు బంగాళాదుంప 2 తీసుకున్నానండి. నేను ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను. కొబ్బరి, ధనియాలు 1 స్పూన్ నిండా, జీడిపప్పు నానబెట్టినవి, 2 ఉల్లిపాయలు, 1 టమోటా, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. ఎలా చేయాలో చూద్దాం. ముందు బంగాళాదుంపల్ని ఉడకబెట్టుకుందామండి. అవి ఉడికే లోపల, దుంపలు ఉడికే లోపల మనము మిక్సీకి కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క అండి 1 చిన్న ముక్క, ఇవి మిక్సీకి వేసుకుందాం. ఇందులో 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని మెత్తంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టమోటా అండి, టమోటా కూడా మిక్సీ వేసేసుకొని తెచ్చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. దుంపలు ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. సారీ అండి, జీడిపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. బంగాళాదుంపలు ఉడికిపోయాయండి. ఇలా మెత్తగా ఉడికిపోయింది, ఆపేసుకుందాము. దీనిలోకి 2 స్పూన్స్ నూనె వేసుకుందామండి. కొంచెం జీలకర్ర, దీనికి జీలకర్ర ఒకటే వేసుకుంటారండి, పోపుకి ఇంకేం వేయరు. పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్ అండి. అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీనికి సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది కూర, అందువల్ల కమ్మదనంగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి మీరు. ఇలా ఒక 3 మినిట్స్ వార్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసేసి పోస్తున్నా అండి నేను. ఇది బాగా ఇప్పుడు ఉడకాలండి, పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక 7 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసేస్తున్నా అండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి సిమ్లో ఒక 7 మినిట్స్ అండి, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా అండి, కొంచెమే.
అంతే అండి, మన తీయగూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుందండి. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసేసి స్టవ్ ఆపేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయిందండి.